వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లైన్ మ్యాన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ లైన్ మ్యాన్ అంటే ఏం లేదు బై, మన ఊర్లో అప్పట్లో అంటే ఇప్పుడు సిటీలో అయితే లేదు, నాకైతే ఎక్కువ తెలియదు కానీ ఊళ్ళలో ఉండేటోళ్ళు అంటారు కానీ. సో ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చినట్టు. సో ఇక్కడ 2 పాయింట్లు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక దేవుడమ్మ అనేసి ఒక అమ్మ ఉందన్నమాట, ఏమంటారు అమ్మమ్మలాగా ఆమె ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలామంది కూడా డెలివరీస్ చేసినామన్నమాట. సో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటంటే పిట్టే వీళ్ళు ఎప్పుడైతే కరెంటు స్తంభం ఏమంటారు యూనిట్స్ ఉంటాయి కదా, అక్కడ లీవర్ ఉంటుంది, అది ఆన్ చేసేటప్పుడు దాని పక్కకి గూడు పెడతారు అనమాట. అంటే మీకు మూవీ స్టార్టింగ్లోనే హింట్స్ వచ్చేస్తాయి అక్కడక్కడ, అరే ఏంద్రా ఇది ఇట్లా ముక్కలు ఉన్నట్టు పిట్ట అది అవి కట్టెపుల్లలు తీసుకోబోతున్నట్టు చూపిస్తారు సీన్స్, హింట్స్ వస్తాయి మనకి. సో అట్లనే ముందుకు వెళ్తూ ఉంటే బర్త్డే రోజు మనకి రివీల్ అవుతుంది, దాని తర్వాత ఇంటర్వెల్స్ వచ్చేస్తాయి. సో అది కథ అనమాట. సో దాంట్లో ఆ ఊర్లో ఉన్న జనాలు కరెంటు లేకపోతే ఎలా బతికేటోళ్ళు, కరెంటు ఉన్నప్పుడు ఎలా బతికిరన్న సిచ్యువేషన్స్లో మన వాళ్ళు ఈ మూవీని అయితే తీసిరు అన్నట్టుగా అనిపిస్తుంది. మూవీ కాన్సెప్ట్ బాగుంది బై. నాకు మంచి పాయింట్ ఏడా అనిపించింది అంటే మనకి ఓల్డ్ లైఫ్ స్టైల్కి తీసుకెళ్తున్నట్టు చూపించారు. అండ్ మనతో పాటు మన తోటి యానిమల్స్ కూడా ఉంటున్నాయి, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళది కూడా లైఫే అన్నట్టు కూడా ఈ మూవీలో చూపించినట్టయితే నాకు అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు స్టోరీ, మిగతా డైలాగ్స్ అవన్నీ క్యారెక్టర్స్ అంతా కూడా చూసుకుంటే మాత్రమే క్యారెక్టర్స్కి యూనిక్ లుక్ ఉంది దీంట్లో, అదొకటి నచ్చింది, మంచిగా అనిపించింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ల్యాగ్ ఎక్కువ ఉంది బై. నాకు జెన్యున్గా చెప్తున్నా, నాకు కొన్ని డైలాగ్స్ కూడా ల్యాగ్ ఎక్కువ అనిపించింది, కొన్ని కాన్వర్జేషన్స్ కూడా. అండ్ కామెడీ ఎక్కడ అనిపించింది అంటే అది ముగ్గురు పిల్లలు ఉంటారు ఒకటేసారి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్తుంటారు అన్నమాట, పవన్ కళ్యాణ్ స్టైల్లో గబ్బర్ సింగ్ లాగా డ్రెస్ వేసుకొని, అదొకటి మంచిగా అనిపించింది. అండ్ ఫోటో స్టూడియోలో డైలాగ్ ఉంటుంది, అవి డైలాగ్స్ అవి బాగా అనిపించినాయి. దాంట్లో ఇంకొకటి ఎలక్షన్ ఏమంటారు కరెంట్ ఆఫీస్ ఉంటారు కదా, సో కరెంట్ ఆఫీస్లో కొన్ని వచ్చాయి పిచ్చుకలు అనే కామెడీ, అవి సీన్స్ కొన్ని బాగా అనిపించినాయి. ఆ కాన్వర్జేషన్లో కూడా కామెడీ నచ్చినా కూడా అది కొన్ని సిచ్యువేషన్స్లో లాగ్ అనిపించింది. డైలాగ్స్ కొంచెం తక్కువ ఇచ్చింటే, కొంచెం డ్యూరేషన్ కొంచెం తగ్గించింటే బాగుండేది అనిపించింది. అంటే 2 hours ఏమో డ్యూరేషన్ ఉంది, అది 1 hour 45 minutes చేసిన మాత్రమే మూవీ బాగా నడిచేనైతే నేను అనుకుంటున్నా. కొంచెం ఇంప్లిమెంటేషన్ కాడ కూడా కొంచెం తగ్గింది. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది. ఎండింగ్లో మాత్రమే ఎడిట్ చేస్తారు, సో ఎండింగ్ కొంచెం బాధాకరం అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అంతేందన్నా అంత మంచి చెప్పి అంత తక్కువ రేటింగ్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ఈ ల్యాగ్ ఎక్కువ అనిపిస్తుంది నీకు. డైలాగ్స్ కాడ పర్టికులర్ కొంతమంది క్యారెక్టర్స్కి కొంచెం లెంతీ డైలాగ్స్ ఎక్కువ ఇచ్చారు అన్నట్టు అనిపిస్తుంది, కొంచెం ఫాస్ట్ నార్మల్గా పోకుండా కొంచెం స్లో నరేషన్తో పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి యాక్చువల్గా అయితే 2.75 ఇవ్వాల్సింది, కొన్ని అక్కడక్కడ కటింగ్స్ ఇవ్వడం వల్ల 2.25 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. అంతే, కంటెంట్ నచ్చింది, రివ్యూ మంచిగా అనిపిస్తే అట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.